అధ్యక్ష, గౌరవ సభ్యులు అడిగిన దానికి యాక్చువల్ గా బెల్ట్ షాప్స్ అనేవి ఎక్కడ లేవు అధ్యక్ష. గతంలో ఆ రోజున జరిగింది. బెల్ట్ షాప్స్ వాళ్ళు ఏర్పాటు చేసేందుకు ఆజ్యం పోసింది వాళ్ళే గతంలో. ఎందుకంటే చూసాం కొన్ని మండలాల్లో కనీసం ఒక్క గవర్నమెంట్ షాప్ కూడా పెట్టలేదు అధ్యక్ష. డోన్ రూరల్ లో ఒక షాప్ లేదు, టోటల్ అక్కడ బెల్టే. అదే విధంగా నంది కొట్కూరు ఒక్క షాప్ లేదు అధ్యక్ష. అదే విధంగా నందిగామ రూరల్ లో ఒక్క షాప్ లేదు అధ్యక్ష. అలాగే ఆత్మకూరు నెల్లూరులో లేదు అధ్యక్ష. రామకుప్పం ఇలా చాలా చోట్ల వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు హస్తగతం చేసుకోవడం కోసం, బెల్ట్ షాప్ నడిపించుకోవడం కోసం అసలు కనీసం ఒక్క గవర్నమెంట్ షాప్ కూడా పెట్టకుండా చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి అధ్యక్ష. అయితే చెప్తాను ఇవాళ మేమైతే చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాం అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా సార్లు చెప్పడం కూడా జరుగుతుంది అధ్యక్ష. ఏదైతే మనం ఇచ్చినటువంటి 3,300 షాప్స్ అయితే ఉన్నాయో ఆ షాప్స్ తప్ప ఎక్కడ బెల్ట్ షాప్స్ పెట్టక వీల్లేదు. అదే విధంగా ఎవరైతే కళ్ళు గీత కులాలకు సంబంధించినటువంటి వారికి ఇచ్చే 10% కూడా రేపు డిసెంబర్ లో తీపోతున్నాం అధ్యక్ష. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటివి ఎంఆర్పి వైలేషన్స్ గానీ బెల్ట్ షాప్స్ గానీ రన్ చేస్తే సంబంధిత షాప్ మీద యాక్షన్ తీసుకుని కాంపౌండ్ కింద 5 లక్షల రూపాయలు వాళ్ళు ఫైన్ వేయడం జరుగుతుంది అధ్యక్ష. అది కూడా కాకుండా సెకండ్ టైం మళ్ళీ వాళ్ళు దొరికితే ఆ షాప్స్ ని క్యాన్సిల్ చేయడం కూడా జరుగుతుంది. ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలంటున్నారు? ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉన్నారు కదా క్వశ్చన్ అది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్. అందుకనే గతంలో ఈ డిపార్ట్మెంట్ మొత్తం కూడా ఎవరికి అధికారాలు లేకుండా పక్క పెట్టారు సెబ్ అనేది. ఇప్పుడు అందుకనే సెబ్ అనే దాన్ని క్యాన్సిల్ చేసి ఇవాళ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి తీసుకురావడం జరిగింది. ఎక్సైజ్ కి ఇవ్వాలి అంతే. ఓకే.